ప్రస్తుతం నారాయణఖేడ్ జిల్లా వాసులు వచ్చారనమాట. సో వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే ల్యాండ్ కబ్జా. వీళ్ళ పాలోలే వీళ్ళు బతుకుండంగానే వీళ్ళు చనిపోయారని చెప్పేసి వీళ్ళ 4 ఎకరాలు ఏదైతే భూమి ఉందో అదంతా వాళ్ళ పేరు పైన రాసుకున్నారు. సో దానిపైన 2019 నుంచి చాలా వరకు తిరిగినాం. ప్రభుత్వ ఆఫీసులు కానీ ఇలాంటి కలెక్టరేట్స్ ఇవన్నీ కూడా తిరిగాం. ఎలాంటి న్యాయం జరుగుతలేదు. సో అట్లీస్ట్ ఇక్కడైనా సరే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు బతుకుండగానే వాళ్ళు చనిపోయారని చెప్పేసి అప్పట్లో తహసీల్దార్ కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ అధికారులు వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరు పైన రాసేసుకున్నారనమాట వీళ్ళ పాలు వారు. సో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మా పంచాయతీ మా భూములు ఎవరు అంతా చనిపోయారు. ఈ భూ ఇది దీపం నాశనం అయిపోయింది, ఎవరు లేరు, అందరూ చనిపోయారు అని గిరిదావారికి పటవారికి అని డబ్బులు ఇచ్చి వీళ్ళు మా పాలేళ్ళు శంకర్ రామయ్య లక్ష్మయ్య అంజయ్య రామవ్వ వీళ్ళందరూ పైసలు ఇచ్చి వాళ్ళకు గిరిదావారికి పట్వారికి ఎంఆర్ఓకు వాళ్ళ పైసలు ఇచ్చి ఎవరు లేరు సార్ వీళ్ళు అంతా చనిపోయారు అని ఇట్లా అన్ని సర్వే నెంబర్లు అని రాసుకొని అందరూ లేవు ఎవరు లేరు అని వాళ్ళకు చూపించి వాళ్ళు ఇది చేసుకున్నారు సార్. అప్పటికి మేము ఇగో ఆన్లైన్లో మేము మీ సేవలు ఇవి అన్ని తీసినాం, మేము పానీలు తీసినాము. ఇగో అయితే వాళ్ళు అవన్నీ రాసుకునేటప్పుడు మీరు ఏం చేశారంటే మీరు ఆ సమయంలో అక్కడ లేరా? మేము ఆ సమయంలో మేము అక్కడ హైదరాబాద్లో ఉన్నాము. బతుకు తిరుగు లేక హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం సార్. పోయినాం మేము. పోయినాక వాళ్ళు ఏమన్నారు మాకు తెలియదు, వాళ్ళందరూ మీరు అంతా ఎవరు లేరు, మీరు అంతా చనిపోయారంట అని వాళ్ళని అంటున్నారు. ఎట్లా మరి పరిష్కారం అని అంటే సరే చేస్తామన్నారు. వాళ్ళు చేయలేరు సార్. వాళ్ళు లంచం ఎంత తీసుకున్నారు, లంచం తీసుకొని పని చేసిర్రు. మాకైతే ఇంకా న్యాయం జరుగుతలేదు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, అన్నీ చేసినాం, అన్నీ అయినాయి. ఇంకా ఇప్పటిదాకా ఏం లేదు. అదే ఆ పని, అది మా భూమి మాకు వస్తే చాలు అని అప్లికేషన్ ఇచ్చి ఇప్పుడు ఆ సార్ అంటుండు ఖచ్చితంగా వస్తుంది మీకు 1 monthలో మెసేజ్ వస్తుంది, మీకు ఎంఆర్ఓ పిలుస్తాడు, అప్పుడు వెళ్ళండి అవుతుంది, మీ భూమి మీకు అవుతుంది అని చెప్పి అక్కడ లోపల చెప్తారు. మా భూమి మాకు కావాలని మా ఆరాటం.